బ్రేక్ఫాస్ట్ చేయడానికి హాలిడే అది అన్అఫిషియల్గా. సో మేము ఈరోజు లంచ్ కాదు సారీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. సో మళ్ళీ వాయిస్ ఓవర్ ఎవరు ఇస్తారని ఇప్పుడే మాట్లాడేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లో ఏమేమి తింటాం మీరు నాతో వచ్చి చూడండి. అండ్ బై ద వే ఈ టీషర్ట్ నాకు ఈ టీషర్ట్ నాకు 3 years బ్యాక్ మధుకొని వచ్చాడనమాట. వెస్ట్ సైడ్లో 1700. అంటే అప్పుడు ఇంకా పెళ్లి కాలేదు. ఫీల్ అవుతాడని కొనుక్కున్నాను. ఇప్పుడైతే అస్సలు కొనుక్కునేదాన్ని కాదు 1700 పెట్టి. బాయ్. ఆఫీస్ దగ్గర ఎక్కడో టిఫిన్ బాగుంటుందో ఎవరో చెప్పారంట. తీసుకొని వెళ్తున్నాడు. సో కమింగ్ టు బ్రేక్ఫాస్ట్, క్వాంటిటీ అయితే చాలా బాగుంది. కొంచెం ప్రైస్ ఎక్కువ, బట్ టేస్ట్ అయితే బాగుంది. అండ్ క్వాంటిటీ కూడా చాలా ఇచ్చాడు. ప్రైస్కి వర్త్ అనమాట. అండ్ ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, చదువుకునేది ఉంది. సో మనకి ఎట్లాగో ఆఫీస్ ఉంది కదా, నేను ఇంట్లో ఉండి ఏం చేయాలి. సో మర్చిపోయాను, మళ్ళీ పైకి వెళ్తున్నాను. మీరు అక్కడ వెళ్తున్నాను, ఏదైనా వస్తువులు మర్చిపోవడం, బయటికి వెళ్తుంటే నేనైతే ప్రతిసారి అంతే. గేట్ బయటికి వెళ్ళాక మళ్ళీ ఇంట్లోకి రావడం కామన్ నాకైతే. స్పెట్స్ కోసం 3500 తగిలేసాడు అనమాట. ఎందుకంటే ఇది బ్యాట్మెన్ ఎడిషన్ అంట. జస్ట్ బ్యాట్మెన్ సింబల్ వస్తుంది అంతే. దానికి మనమైతే అసలు అంత ఖర్చు పెట్టాం. లంచ్లో పాలమూరు బిర్యానీ అనమాట. అండ్ స్ప్రైట్. లంచ్ అయిపోయింది. లంచ్ తర్వాత మజా తాగాను. హలో. సో ఫుల్గా పడుకున్నాను అనమాట. టైం 5 o'clock అవుతుంది. ఇప్పుడే లేచాను. అండ్ మస్క్ మిలన్ జ్యూస్ తాగుతున్నాను. మీలో ఎంతమందికి మస్క్ మిలన్ అంటే ఇష్టం కమెంట్ చేయండి. నాకైతే మస్క్ మిలన్ జ్యూస్ అంటే చాలా ఇష్టం.